రాజ్యాధికారాన్ని బహుజనులకు దూరం చేసిన కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఓటర్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రశ్నించే గొంతుక కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నకు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ నెల 30న చేతి గుర్తు మీద ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రజలను చేతులు జోడించి కోరుతున్నామని అన్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి మేము మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరులందరూ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ మరి 9.5 సంవత్సరాలుగా అరాచక పాలన, గడీల పాలన, నిజాం సర్కారు గుర్తించే పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి బహుజనులైనటువంటి సబ్బండ వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి వర్గాలను మోసం చేయడం కోసం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని సెంటిమెంట్ తోటి విద్యార్థులు కొట్లాడి ప్రాణాలను సైతం అర్పించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల రక్తపు మడుగుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసి 5 సంవత్సరాలు ఇప్పుడే పుట్టిన బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కాబట్టి 5 సంవత్సరాలు ఏమనకుండా ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిట్టల ద్వారా మాటలతోటి దళిత బంధు పేరుతోటి, బీసీ బంధు పేరుతోటి గొర్రెల పంపకం, బర్రెల పంపకం, చేతి వృత్తులకు వాళ్ళకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి ఇస్తామని చెప్పి రాజ్యాధికారానికి బహుజనులను దూరం చేస్తూ ఏ ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ప్రాణాలు అర్పించారో మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి ఆత్మ బలిదానాలను కూడా అవహేళన చేసినట్టుగా మాట్లాడినటువంటి ట్విట్టర్ కేటీఆర్ మాటలను కూడా యావత్ సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి విసిగి వేసారిపోయి ఈ అహంకారానికి ఈ నిజాం సర్కార్ను తలపించే గడీల పాలనకు స్వస్తి పలకడానికి, చరమగీతం పలకడానికి, ఉద్యోగాలు ఇవ్వనటువంటి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడానికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నెల 30వ తారీఖు రోజున జరగబోయేటువంటి ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం కోసం కూడా సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర విషయంలో అట్లుంటే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో 2018లో స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెంటిమెంట్ తోటి చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ నటనను తలపించే విధంగా ఒక నటనతోటి నేనే రాజు నేనే మంత్రి సీమను తలపించే విధంగా ప్రజలందరినీ కూడా సెంటిమెంట్ గురి చేసి అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి మరి ఆ రోజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచి తెల్లారే బీఆర్ఎస్ పార్టీలో చేరి మరి ఏ విధమైనటువంటి అరాచక పాలనను కొనసాగించిండో ఈ 5 ఏళ్ళు కూడా చూస్తే దానికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం RFCLకు సంబంధించినటువంటి అంశం.